డ్రోన్ ఆన్ చేశాను. ఈ పార్క్ లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, పోతంటే వస్తానే ఉన్నాయి పైకి. సుమారుగా 10 అంతస్తులు ఉంటాయి మినిమం. ఈ చెట్లని పైన్ ట్రీస్ అంటారు. ఇది లూజియానా రాష్ట్రంలో అమెరికాలో ఉంది. ఈ పార్క్ చుట్టుపక్కల రోడ్లు, అడవి ప్రాంతం అంతా చూద్దాము. ఈ ఏరియా అంతా గ్రీన్ గా ఉంది. ఇక్కడ కింద చిన్నపిల్లల పార్క్ ఉంది. అక్కడ చూసినంత దూరం చెట్లు ఉన్నాయి. దీని ముందు వీడియోలో ఈ పార్క్ అంతా చూపించినాను. ఈ పార్క్ లో పార్కింగ్ లాట్ ఉంది, కార్లు పెట్టుకోవడానికి. అందరు కార్లలో వస్తారు ఇక్కడికి. ఈ పైన్ చెట్లన్నీ పొడవుగా పెరిగినాయి. ఎక్కడైనా అడవిలో ఎప్పుడైతే కనుక డెన్స్ గా ఉంటాయో, అంటే ఎక్కువ చెట్లు ఉంటాయో, అప్పుడు ఏమవుతుందంటే సన్లైట్ కోసము, సూర్యరశ్మి కోసము అవన్నీ పాకులాడతాయి అనమాట, పైకి లేస్తాయి అన్నమాట చెట్లు. ఈ రోడ్డుకి ఇటువైపున గోల్ఫ్ కోర్స్ ఉంది. ఎప్పుడైనా గోల్ఫ్ కోర్స్ అంతా గ్రీన్ గా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని నీళ్లు ఉంటాయి, మధ్యలో కొంచెం ఇసుకుంటుంది. ఒక బాల్ తీసుకుని గోల్ఫ్ బ్యాట్ తో 18 బొక్కల్లో వేయాలా. దానికి సుమారుగా 3000 రూపాయలు అవుతుంది ఒక ఆట ఆడాలంటే. దీంట్లో పబ్లిక్ కి ప్రైవేట్ ఉంటాయి. ప్రైవేట్ దానిలోకి అయితే ఇంకా మెంబర్షిప్ ఫీజు అంతా కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొక రకమైన ఆట ఏంటంటే బకెట్ నిండా బాల్ ఇస్తారు, దాన్ని బ్యాట్ తో తీసుకొని కొట్టుకుంటా కూర్చోవచ్చు. దానికైతే ఒక 1000 రూపాయలు ఉంటుంది. నేను ఒకటేసారి ఆ బకెట్ బాల్ తీసుకొని కొట్టినాను. మనం సినిమాల్లో చూసినట్టు గోల్ఫ్ ఆడే వాళ్ళందరికీ చాలా డబ్బులు ఉంటుంది, చాలా ఖర్చు అవుతుంది ఈ గేమ్ ఆడాలన్నా నేర్చుకోవాలన్నా. రెడ్గా ఉండేదేమో బిజినెస్ కాంప్లెక్స్, దానికి వెనక వైపు ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయి. అక్కడేమో మధ్యలో లేకుండి దాని చుట్టూ కూడా పెద్ద కాంప్లెక్స్ మాదిరి ఉంది. అవన్నీ కూడా ఇండ్లే, అపార్ట్మెంట్స్. మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ అడవి ప్రాంతాన్ని అంతా కట్ చేసేసి ఇండ్లు కట్టేసినారు, బిజినెస్లు కట్టేసినారు. చూడడానికి చిన్నపిల్లల పార్క్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇందాక దీనికి ముందు ఒక గంట సేపు ఆడినాం దాని లోపల. చాలా ఉయ్యాలలు, జారుడు బండ్లు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ కుడి చేతి పక్కన కనపడేదేమో స్కూల్ బిల్డింగ్ అనమాట. దానికి పార్క్ అంతా ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా కట్ చేసినారు, అక్కడ ఏదో కట్టబోతున్నారు. ఈ చెట్లు ఫారెస్ట్ బ్యూటిఫుల్ గా ఉంది. చాలా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడంతా. మనం మనుషులం బతకడానికని చెట్లను నరుకుంటా పోతున్నాము. ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది, టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ వేడి ఉన్న ప్రాంతాలు ఇంకా వేడవుతాయి, చల్లగా ఉన్న ప్రాంతాలు ఇంకా చల్లగా అవుతాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లో ఉన్న ఐస్ అంతా కరిగిపోతుంది. అది కరగడం వల్ల ఏమవుతుందంటే సముద్రాల ఎత్తు పెరిగిపోతుంది. సముద్రాల ఎత్తు పెరిగితే మన కోస్టల్ ఏరియాస్లో ఉన్న ఇండ్లన్నీ కూడా మునిగిపోతాయి. కాబట్టి మన భూమిని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కువ పొల్యూట్ చేయకుండా, చెట్లను నరకుండా ఇంకా చెట్లను పెంచాలి. భూమి మీద దేశాల చుట్టూ గీతలు గీసుకున్నాం కానీ భూమి అంతా ఒకటే. ఏ దేశం పొల్యూట్ చేసినా ఒక వారం 2 వారాల్లో మొత్తం కలిసిపోతుంది భూమి మీద. అప్పుడు అందరికీ నష్టం చేకూరుతుంది. ఈ సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అంతా వెలిగిపోతుంది లైటింగ్తో. మా ఫ్యామిలీతో మేము ఈ లూజియానా రాష్ట్రాన్ని చూడడానికి వచ్చినాము. కింది నుంచి చూసినప్పుడు కంటే డ్రోన్తో చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పొడవాటి చెట్ల పక్కన డ్రోన్ స్ట్రైట్గా పైకి వెళ్తే మనకి ఫ్లోరిడాలో అక్కడంతా కూడా ఇలాంటి చెట్లు ఉంటాయి, పొడవుగా చెట్లు ఉంటాయి. దాని పక్కనే డ్రోన్ ఎగిరేస్తే మంచి మంచి వ్యూస్ వస్తాయి. ఈరోజు నేను వాడే డ్రోను DJI స్పార్క్ అని, DJI కంపెనీది. ఇది సుమారుగా 40,000 ఉంటుంది. బ్యాటరీ సుమారుగా 10 నిమిషాలు వస్తుంది. రెజల్యూషన్ ఏమో 1080p. ఈ చెట్ల కొమ్మలకి దగ్గరలో వెళ్తే భలే మంచి షాట్స్ వస్తాయి. కాకపోతే డ్రోన్ దాంట్లో ఇరుక్కుంటే ప్రాబ్లం అవుతుంది. దాని పక్క నుంచి చిన్నగా దింపుదామని చూస్తున్నాను. బ్యూటిఫుల్ షాట్ కోసం చూస్తున్నాను. ఎప్పుడైనా సన్లైట్ వైపుకి తీస్తే బాగా బ్యూటిఫుల్గా వస్తాయి. చక్కగా పైకి లేపుదాం. మళ్ళీ ఈ చెట్లమ్మడి బాగా అక్కడ సన్సెట్ అవుతా ఉంది బ్యూటిఫుల్గా. ఇటు పక్క ఏమో ఫ్రీడమ్ పార్క్ అని ఏదో ఉంది, మెమోరియల్ ఉంది ఒకటి చిన్నది. ఇక్కడంతా లేక్స్, ఇవన్నీ పాండ్స్ మాదిరిగా నీళ్ళు అంతా చాలా క్రియేట్ చేసినారు. ఇవన్నీ గుంతలు తవ్వి నీళ్లు మెయింటైన్ చేస్తారు. ఎక్కడైనా నీళ్లు, చెట్లు ఉంటేనే కదా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ నల్లగా తార్ రోడ్డు మాదిరిగా వాకింగ్ ట్రైల్ ఉంది, అది రబ్బర్ది అనమాట. దాని మీద కూడా నడిచినాము. ఇంకా ఇక్కడ ఏదో కట్టడానికి అని ఈ చెట్లన్నీ నరికేసినారు. ఇంకా అక్కడ ఏదో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. భూమి మీద పాపులేషన్ పెరిగే కొద్దీ మనకి చెట్లన్నీ పోతూ ఉంటాయి ఇంకా ఫ్యూచర్లో. ఇక్కడ డ్రోన్ సాఫ్ట్వేర్లో ఎయిర్పోర్ట్లు అట్లా ఏమైనా దగ్గర ఉన్నాయనుకోండి, అసలు పైకి ఎగరేయలేము, అది ఎగరదనమాట. చుట్టూ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మనము ఫ్లై చేయలేమని వస్తుంది. మనుషుల నెత్తి మీద కాకుండా దూరంగా ఎక్కడైనా ఎగరేసుకోవాలి. తల మీద పడితే తలనొప్పి అవుతుంది. సినిమాలలో ఇటు షాట్లు చూపిస్తుంటారు చెట్ల దగ్గర నుంచి. చెట్లు ఇక్కడేమో ముందర ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏమో స్లోగా మూవ్ అవుతుంటుంది. సో మంచి బ్యూటిఫుల్ షాట్ వస్తుంది సన్సెట్ టైంలో. రకరకాల యాంగిల్స్లో ట్రై చేస్తున్నాను ఏ షాట్ బాగుందో చూద్దామని. ఇప్పుడు సన్ను బ్యాక్గ్రౌండ్లో లేకుండా పక్కకు పెట్టాను. కానీ అందమంతా సన్ను వెనక పక్క ఉంటేనే దీనికి అందము. కానీ ఈ చెట్లు మాత్రం కట్టె పుల్లల మాదిరి చక్కగా ఉన్నాయి. అసలు కింద ఆకులు కానీ ఏమి కొమ్మలు కానీ ఏమి లేవు, ఓన్లీ పైనే ఉన్నాయి. పార్క్లో మంచి వ్యూస్ వచ్చాయి. ఇక్కడ టాల్ చెట్లు ఉన్నాయి. డ్రోన్ యూజువల్గా ఒక 15 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ అట్లా ఉంటుంది. తర్వాత బ్యాటరీ అయిపోతుంది అనమాట. అయిపోతే ఇంకా మళ్ళీ చార్జ్ చేసుకోవాలి. సముద్రం దగ్గర, ఇండ్ల దగ్గర డ్రోన్ ఎగరేసిన వీడియోలు ఇక్కడ ఉన్నాయి, చూడండి.